ముఖ్యమంత్రిని, అధికారంలో ఉన్న వాళ్ళని ఏమన్నా అంటే అరెస్టులు చేయటం అనేది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, అన్ని చోట్ల ఉంది. లేటెస్ట్గా డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ని ఇట్లనే అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రిని డెరగేటరీగా మాట్లాడాడు అని. డెరగేటరీ మాత్రమే కాదు, అశ్లీలంగా కూడా, వల్గర్గా కూడా, డబుల్ మీనింగ్తో మాట్లాడాడు అని. అయితే వెంటనే మధ్యాహ్నానికి మళ్ళీ విడుదల చేశారనుకోండి. ఒకటేమో అసలు అతను మాట్లాడిన మాటలు మరి డబుల్ మీనింగ్తో ఉన్నాయని అనుకున్నా కూడా వాటి మీద కేసు పెట్టే అవకాశాలు చాలా తక్కువ. అవి సెక్సిస్ట్ కామెంట్లు అని చెప్పి విమర్శించవచ్చు, కానీ చట్టపరంగా వాటి మీద ఆధారపడి కేసు పెట్టి జైలుకి పంపించడం కష్టమే. ఈలోగానే మద్రాస్ హైకోర్టు కూడా మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయండి అంది. ప్రభుత్వం కూడా మాకు అతన్ని రిమాండ్కి పంపించేటువంటి ఉద్దేశం లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తామని చెప్పారు. పంపించేశారనుకోండి. అయితే ఇది మరోసారి కాదు తమిళనాడులో జరిగింది. ఇంకొకటి ఏమిటంటే, ఈ ట్రెడిషనల్ పార్టీస్ అంటే రీజనల్ పార్టీస్ కావచ్చు, నేషనల్ పార్టీస్ కావచ్చు, అంటే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో, లేకపోతే ఇతర రీజనల్ పార్టీస్ లైక్ వైఎస్ఆర్సీపీ, ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ, వీళ్ళెవరో కూడా నాయకులు ఏమన్నా అంటే ఊరుకోరు, వీళ్ళు చాలా ఇంటాలరెంట్ అని చెప్పి పేరుంది. అధికారం చేతిలో ఉంది కాబట్టి వెంటనే అరెస్ట్ చేస్తారు అని. గమ్మత్ ఏమిటంటే, విజయ్ కొత్తగా వచ్చినటువంటి రాజకీయ నాయకుడు, కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి, అతని ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరుగుతోంది. ఇవాళ ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేశారు అని మాత్రమే కాదు, ఇప్పటికే డిఎంకే ఎమ్మెల్యేలని ఇద్దరిని అరెస్ట్ చేశారు ఈ విధంగా కేసులు పెట్టి. ఎవరా ఇద్దరు అంటే, అనితా రామకృష్ణన్, ఈయన తిరుచెందూరు ఎమ్మెల్యే అట, అలాగే జీవి మార్కండేయన్, ఈయన విలటికుళం ఎమ్మెల్యే అట. వీళ్ళిద్దరినీ పోయిన జూన్లో ఒకళ్ళని అనితా రాధాకృష్ణన్ని, జూలైలోనేమో జీవి మార్కండేయన్ అరెస్ట్ చేశారు. ఇద్దరినీ కూడా ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ని ఏదో డెరగేటరీగా మాట్లాడారు అనేటువంటి ఆరోపణలతో. దీనికి అర్థం ఏంటంటే, ఎవరు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా ఈ చట్టాలను ఉపయోగించి, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమని ఏమన్నా అంటే కేసులు పెట్టేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఏ బీజేపీనో, కాంగ్రెస్ను, వైఎస్ఆర్సీపీనో, టీడీపీనో, బీఆర్ఎస్నో అనాల్సిన పని లేదు. అందరూ అంతే ఈ విషయంలో. ఇక రెండో పాయింట్, ఉదయనిధి స్టాలిన్ ఏదో వల్గర్గా మాట్లాడాడు. డబుల్ ఆంటెండరీ అంటారు ఇంగ్లీష్లో, అంటే డబుల్ మీనింగ్ అంటాం కదా జనరల్గా, అది అర్థం. ఏమన్నాడు ఇంతకీ ఆయన? యాక్చువల్గా ఏమన్నాడంటే, కావేరీ జలాలు మన దగ్గరకు వచ్చినా రాకపోయినా ఆ నీళ్లు మాత్రం అక్కడికి వెళ్తాయి అన్నాడు. వెంటనే ఆ వెళ్తాయి అనేది నా ఉద్దేశం కావేరీ నీళ్లు అని అన్నాడు. యాక్చువల్గా తంజావూరులో ఈ కావేరీ వ్యవహారంగా సంబంధించిన సమావేశం అది. తమిళనాడుకి కర్ణాటక మధ్యలో ఈ కావేరీ జలాల గొడవ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అవుతుంటుంది, ఆ నీళ్ళని విడుదల చేయడానికి సంబంధించి. అందరికీ నీతులు చెప్తారు, కానీ అన్ని పార్టీల వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం మాట్లాడుకుని ఏమి చేయరు. ఉదాహరణకి మరి విజయ్ ముఖ్యమంత్రి తమిళనాడులో, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో, మాట్లాడుకోవచ్చు కదా. కానీ ఎవ్రీ ఇయర్ దాన్ని పొలిటిసైజ్ చేయడమే, ఆ ఇష్యూని. కావేరీ జలాలకు సంబంధించి గొడవలు అవుతూనే ఉంటాయి, ఈసారి కూడా అవుతున్నాయి. దానికి సంబంధించి డిఎంకే వాళ్ళు సహజంగానే పెద్ద ఎత్తున దీని మీద పొలిటికల్గా కొంత ఉద్రిక్తతను క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. దీనికి సంబంధించిన సమావేశం జరుగుతుంది తంజావూరులో. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతుంటే ఎవరో ప్రసంగం సందర్భంగా కొంతమంది కార్యకర్తలు త్రిష అన్నారట. అక్కడ అర్థం ఏంటంటే, ముఖ్యమంత్రి విజయ్కి త్రిషతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయటమే ప్రాధాన్యం, రాష్ట్ర అంశాలు కాదు అని విమర్శించటం. దానికి జవాబుగా త్రిష పేరు కానీ, ముఖ్యమంత్రి విజయ్ పేరు కానీ తీసుకోవాలా, ఏమీ తీసుకోకుండానే ఉదయనిధి స్టాలిన్ ఈ మాట అన్నాడు. అన్నా కూడా అందరికీ తెలిసి ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఆయన. ఈ మొత్తం వ్యవహారాల్లో అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, సరే ముఖ్యమంత్రి కాబట్టి జోసెఫ్ విజయ్ని విమర్శించవచ్చు ఏదో ఒక పేరు మీద, కానీ మధ్యలో త్రిషను తీసుకురావడం ఎందుకు? ఆవిడేమి జస్టిఫై చేసుకోలేదు కదా, ఆవిడేమి మాట్లాడలేదు కదా దీనికి సంబంధించి. కాబట్టి ఆవిడని ఎందుకు లాగాలి, డ్రాగ్ చేయాలి ఈ ఇష్యూలోకి అనేది అందరూ క్రిటిసైజ్ చేశారు కరెక్ట్గానే, అందులో సందేహం లేదు. జనరల్గా డిఎంకే వాళ్ళు ఇట్లాంటి విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే అదొక ద్రవిడియన్ పార్టీ కాబట్టి వాళ్ళ భావజాలంలో మహిళల్ని ఇట్లా అవమానించకూడదు అనేటువంటి ఫిలాసఫీ కూడా ఉంది. కాబట్టి
జనరల్గా జాగ్రత్తగానే ఉంటారు. కానీ అధికారం కోల్పోయినటువంటి మరి ఫ్రస్ట్రేషన్‌లోనే ఏమో ఈ మధ్యకాలంలో కొంచెం ఆ విషయంలో కట్టు తప్పుతున్నారు. మొత్తం మీద ఏమిటంటే ఎవరు అధికారంలో ఉన్నా కూడా కొత్తగా వచ్చినటువంటి విజయ్ కూడా తన్నేమైనా అంటే దానికి కేసులు పెట్టడం, అంటే ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేటువంటి కక్ష సాధింపుకి పాల్పడడానికి రెడీగా ఉన్నాడు. ఇది మూడో కేసు అని చెప్పాను కదా! కాబట్టి అతనికి వేరే వాళ్ళకి ఈ విషయంలోనైతే ఏమీ తేడా లేదు.